జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. సుపరిపాలనలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీలో పేదలకు 200కి మంచినీటి కుళాయి కనెక్షన్ల పథకం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా పట్టణంలోని 30వ వార్డు సంజయ్ గాంధీ నగర్ లో పేదలకు 200 తాగునీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పట్టణంలోని 32వ వార్డులో 220 బీపీఎల్ కనెక్షన్లు పేదల ఇండ్లకు 200 రూపాయలు ఇవ్వడం జరిగిందని, లబ్ధిదారుడు చెల్లించాల్సిన 200 రూపాయలు కుళాయి కనెక్షన్ ఫీజుని శివశక్తి ఫౌండేషన్ చెల్లించడం అభినందనీయమని అన్నారు. గత వైసీపీ పాలనలో పేదలు ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే 10,500 వసూలు చేసేవారని, పట్టణంలో పేదలు కుళాయి కనెక్షన్ ఫీజు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు 200 రూపాయలు కుళాయి కనెక్షన్లు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ ఇవ్వలేదు కదా, గతంలో 2014-19లో తెలుగుదేశం పాలన ఉన్నప్పుడు కొన్ని 200 రూపాయలు ట్యాప్లు ఇచ్చాం. మళ్ళీ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మధ్యలో ఒక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 200 రూపాయలకి మళ్ళీ సుమారు 250 మందికి ఇప్పుడు మళ్ళీ ట్యాప్లు ఇస్తాం. గతంలో 5 ఏళ్ళు వైసీపీ పాలన ఉంది. మీకు ఎప్పుడన్నా 200 రూపాయలు ట్యాప్ ఇస్తామన్నారా? గతంలో వైసీపీ పాలనలో ఇచ్చారా మీకు ట్యాప్? 200 రూపాయలకి ఇచ్చారా? మీకే కాదు, ఈ టౌన్ లో కూడా ఎవరికి ఇవ్వాల వాళ్ళు. మన కాన్ఫరెన్స్ కాల్లో మీటింగ్లో అందరి చేత పెట్టించమని కానీ మీరు స్పందించి చేత అప్లికేషన్ పెట్టించారు. ఓవైట్ అన్ని కలిపి 10,500 అవుతుంది ట్యాప్ ఇవ్వాలంటే. 200 రూపాయలకి ట్యాప్, అది కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా 200 కట్టి నీకు ఉచితంగా ట్యాప్ ఇచ్చాం. ఈరోజు ఎన్డీఏ పాలన ఉంది కాబట్టి మీలాంటి పేదలకి మేలు చేయగలుగుతున్నాం. ఈరోజు నీకు ఉచితంగా నీ ఇంటికి ట్యాప్ వచ్చిందంటే, మంచినీళ్ళ కుళాయి వచ్చిందంటే అది చంద్రబాబు గారి పాలనమ్మా. ఇట్లా డైరెక్ట్ అన్న మీరు వెనక్కున్నానమ్మా. సంతోషంగా ఉందమ్మా మీలాంటి పేదవాళ్ళకి ఇలా ఆఫీస్ ఒక గంటలో తీసుకురా. ఏమేమి కావాలండి? కాగితాలు, ఆధార్ ఎన్నికారుగా ఉన్నాక నన్ను ఎక్కించుకోవాలి. అమ్మా ఈరోజు మీకు ట్యాప్ ఇవ్వటానికి ఎవరైనా ఒక రూపాయి డబ్బులు తీసుకున్నారు? ఎవరైనా రూపాయి కట్టుకోండి ట్యాప్ ఇచ్చారా? వెరీ గుడ్, చాలా సంతోషంగా. చాలా సంతోషం. ఒకవేళ 10,000 పెట్టి మీరు ట్యాప్ తీసుకోవాలంటే మీకు ఎంత కాలం పట్టుద్ది? ఇంకా నాకు టైం పట్టు. ఇప్పుడు ఏ పాలన ఉంది? మన రాష్ట్రంలో? టీడీపీ పాలన. సంతోషం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉండబట్టి మీ దగ్గర రూపాయి డబ్బులు తీసుకోకుండా ఈ ట్యాప్ వేశారు. సో మీకు చాలా సంతోషంగా ఉందా? చాలా సంతోషం. రోజు నీళ్ళు పట్టుకోవచ్చు. సచివాలయం
మున్సిపాలిటీ ట్యాప్ 250 పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, అభినందనలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలందరికీ అభినందనలు. బీపీఎల్ కనెక్షన్లు పేదవాళ్ళకి వినుకొండ పట్టణంలో 200 రూపాయలకి పేదవాళ్ళకి కనెక్షన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో 10,500 ఖర్చు అయింది. ఒక్కొక్క కనెక్షన్ తీసుకోవాలంటే పేదవాడికి 10,500 అయింది. ఈ 200 కూడా భారం కాకూడదని, ఈ 200 కూడా పేదవాళ్ళకి భారం కాకూడదని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ 200 కూడా చెల్లించి పేదవాళ్ళకి ఈ రోజు టౌన్ లో సుమారు 250 మంచినీళ్ళ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకా ఎంతమంది అర్హతలు ఉన్నా వాళ్ళందరికీ కూడా తక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, మున్సిపల్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ప్రమాణాలు సరిపోయినటువంటి వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకెంతమందికి కావాలన్నా 200 రూపాయల కనెక్షన్ ఇవ్వడానికి మున్సిపాలిటీ నుండి సిద్ధంగా ఉంది. ఈ రోజు 200 రూపాయల ట్యాప్ కనెక్షన్ పొందిన వాళ్ళందరికీ, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా వాళ్ళు ట్యాప్ పొందిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. 2014-19లో ఇలాగే మేము 200 రూపాయలకి బీపీఎల్ కనెక్షన్లు ఇచ్చాం, మంచినీళ్ళ కుళాయిలు ఇచ్చాం. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క కనెక్షన్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? మీకు పేదలంటే నిర్లక్ష్యం. అందుకంటే ఏంటి చెప్పండి? మీరు 5 ఏళ్లలో ఒక్క 200 రూపాయల ట్యాప్ కూడా ఎందుకు ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పండి. 10,500 కనెక్షన్ వసూలు చేశారా లేదా? పేదవాళ్ళ దగ్గర కూడా చెవులు పిండి వసూలు చేశారా లేదా? ఈ రోజు 23 లక్షలండి పేదవాళ్ళకి. అదే 10,500 వసూలు చేస్తే 23 లక్షల పైగా ఈరోజు మున్సిపల్ ఆదాయాన్ని కూడా కాదనుకొని, ఈరోజు మున్సిపాలిటీ ఆదాయం కాదు, పేదలకు సేవ ముఖ్యం. పేదలకి సేవ చేయటం మాకు ప్రధాన లక్ష్యం. అందుకోసమే ఈరోజు మున్సిపల్ ఆదాయం 23 లక్షలు కూడా కాదనుకొని పేదలకి 200 రూపాయల కనెక్షన్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా చెల్లించి కనెక్షన్లు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వైసీపీ పాలనలో అది చేసాం ఇది చేసాం అంటారు. ఏం చేశారు మీరు? ఒక 200 రూపాయల కనెక్షన్ ఒక్కటి ఇవ్వలేకపోయారు. ఒక బస్ షెల్టర్ కట్టలేకపోయారు టౌన్ లో, ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు టౌన్ లో, ఇంకేదో చేసామంటారు. ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారు వైసీపీ పాలనలో వినుకొండలో. ఖచ్చితంగా రేపు ఎన్ఎస్పీ కాలనీ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను, మంత్రి నారాయణ గారితో మాట్లాడాము. తప్పనిసరిగా ఎన్ఎస్పీ కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాము. అట్లాగే 210 కోట్లతో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. దీన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఇంటింటికి ట్యాపులు ఇస్తాం, ప్రతిరోజు మంచినీళ్ళ కనెక్షన్ ఇస్తాం. చెరువుని అనుసంధానం చేసి 3 చెరువులు అనుసంధానం చేసి బండి స్ట్రెంగ్తన్ చేసి 365 రోజులు మంచినీళ్ళు ఇచ్చే విధంగా శాశ్వత మంచినీటి పథకాన్ని తీర్చిదిద్దుతాం. ఈ వార్డులో క్రిస్టియన్ పాలెంలో 30 సంవత్సరాల నుండి లో వోల్టేజ్, 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీరు ఒక్క గంట కూడా దీని గురించి ఆలోచించలేకపోయారు. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించలేకపోయారు. సింగిల్ ఫేజ్ కరెంట్ మీద నడిచింది. అలాగే ఈ రోజు పడిపోయిన పోల్స్ మార్చాం, సింగిల్ ఫేజ్ నుండి 3 ఫేజ్ కూడా ఇచ్చాం, లో వోల్టేజ్ సమస్య పరిష్కారం చేశాం. ఈ వార్డు నాయకులు కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు ప్రజా సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇక్కడ రోడ్డు దెబ్బతింది, ఇబ్బంది అంటే వారం రోజుల్లో పని పూర్తి చేశాం. ఆ విధంగా ప్రజా సమస్యలు అంటే వెంటనే స్పందించి పనిచేసినందుకు అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. రోడ్ల మీద ఎట్టబడితే అట్లా మరి గేదెలు కోయటం, దూడలు కోయటము, అర్థం రోడ్డు మీదనే కోయటము, అది పరిసర అదన పక్కనే మసీదు, ఇంకో పక్క గుడి, ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అదే కళ్ళ ముందే దూడను కోయటము, జంతువు వధ, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాన్ని ఈరోజు టౌన్ లో మసీద్ దగ్గర, గుడి దగ్గర ఆ దూడలను కోసేది లేకుండా, జంతువు వధ లేకుండా ఈరోజు చేయగలిగాము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి అలౌ చేయం. ఈరోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అట్లాగే పరిశుభ్రత కూడా ముఖ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఇక్కడ లో వోల్టేజ్ సమస్య పరిష్కరించినందుకు, 200 రూపాయలు పేదవాళ్ళకి మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధి చేయటమే ఒక జీవితాశయంగా పనిచేస్తాను. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి నా క్రెడిట్ అంతా చోరీ చేశాడని మాట్లాడుతున్నాడు.